ఆదికాండము 18వ అధ్యాయం 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. చాలా దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అసాధ్యమైనది ఆయనకు లేదు. సమస్తము సాధ్యపరచు వాడు. అందుకే యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యం. ఆయనకి ఏం సాధ్యపరుస్తాడు ఆయన? అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. దేవుడు సర్వశక్తిమంతుడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి అసాధ్యమైనది ఏది లేని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నువ్వు నమ్మితే నిజంగా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. ఈరోజు ఎంతోమంది కొన్ని వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. ఎలాంటి వ్యాధులు? యోహాను సువార్త 14వ అధ్యాయం 12 నుండి ఒకసారి చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చెయ్యును, వాటికంటే మరి గొప్పయు అతడు చెయ్యునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. గొప్ప కార్యములు అనండి ఒకసారి. గొప్ప కార్యములు ఎవరు చేస్తారంట? దేవుని యందు విశ్వాసం ఉంచువాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని నువ్వు చూసినప్పుడు అది చాలా బాధగా ఉండొచ్చు. ఓటమి అంచుల్లో నువ్వు ఉండొచ్చు. అయితే దేవుడు నీకు తోడై ఉంటే, నీవు విశ్వాసము గనక ఆయన పైన ఉంచగలిగితే ఆయన ఏం చేయగలడమ్మా? ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు చేసే కృప ఎవరికి ఇస్తాడంట? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. హల్లెలూయా. చెప్పండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన అధికారము ఇస్తాడు. ఎలాంటి అధికారము? ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యములు. హల్లెలూయా. నువ్వు నమ్మితే నీ జీవితంలో అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరుస్తాడు. అవునా కదా? దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు సమస్తము. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము ఎందుకు భయపడుతున్నాము? ఎవరో ఏదో చేస్తే ఏదో అయిపోతుంది మన జీవితం. ఎవరో ఏదో చేస్తున్నారు అయితే నేను ఎదగలేకపోతున్నాను, నా ఆరోగ్యం పాడైపోతుంది, నా పరిస్థితులు పాడైపోతూ ఉన్నాయి, ఆర్థికంగా నష్టపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితిలో ఉన్న నిన్ను ఈరోజు దేవుడు బలపరచబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాలని ఈరోజు ఆయన నిశ్చయించుకున్నాడు. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతం 29వ
అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. చాలమ్మా. ఇక్కడ మొదటి పాయింట్ ఏంటంట? ఐశ్వర్యమును ఘనతయు ఆయన వలన కలుగును. ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవా నేను ధనవంతుని కావాలా, దేవా నేను ఐశ్వర్యవంతుని కావాలి? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? ఒకసారి చేద్దాం. చెయ్యండి, తప్పులేదు, చెయ్యాలా. ఎందుకు అంటే సత్యము గ్రహించిన వారు, సత్యాన్ని అన్వేషించు వారు, సత్యాన్ని వెదికేవారు, సత్యవాక్యాన్ని అర్థము చేసుకునేవారు ఖచ్చితంగా వారి ప్రార్థనకు ఏముంటుందంటే శక్తి ఉంటుంది. ఏముంటుంది? శక్తి. నీవు ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచితే గనక నేను చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని చెప్పాడా లేదా? మరి ఇప్పుడు నువ్వు అడగాలి ఏంటి? ఐశ్వర్యం అడగాల, ఘనత అడగాలి. ఎందుకు అంటే ఐశ్వర్యమును ఘనతయు ఆయన వలన కలుగును. హల్లెలూయా. ఎవరి వలన కలుగును? నువ్వు కష్టపడితే కలుగుతుందా? చెప్పండి. నువ్వు కష్టపడితే కలుగుతుందా? దొంగతనం చేస్తే కలుగుతుందా? చెప్పండి. ఐశ్వర్యం ఘనత ఎట్లా వస్తుంది? లేదండి చాలా కష్టపడాలండి, జీవితాంతం కష్టపడితేనే ఐశ్వర్యము ఘనత అన్నీ వస్తాయి కదా. కొంతమంది అనుకుంటారు, మైండ్లో ఫిక్స్ అయిపోతారు అనమాట. ఏం ఫిక్స్ అవుతారంటే, ఏముంది, బాగా చదువుకోవాలి, కష్టపడాలి, చదివి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగం వచ్చినాక ఇంకా సంపాదిస్తూనే ఉండాలా కదా. కొంతమంది పాపం అట్లనే అనుకొని వాళ్ళు కూడా చదువుకొని వాళ్ళు కూడా సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పటికీ 30-40 సంవత్సరాలు అయిపోయింది, కానీ సంపాదించిందంతా అయిపోతూనే ఉంది, కానీ వెనకాల ఏం లేదు, బ్యాక్గ్రౌండ్. ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చివరికి బ్యాలెన్స్ ఏం లేదు. ఏం సంపాదించామంటే ఏమి లేదు. మంచిగా తిన్నాము కదా, టైంకి తిన్నాం, మంచి బట్టలు వేసుకున్నాం, బంగారం వెండి అన్నీ కొనుక్కున్నాం, ఇల్లు కూడా కొనుక్కున్నాం, కానీ సమయం వచ్చినప్పుడల్లా అవన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమి లేదు, ఖాళీ ఉంది. మరి ఎట్లా? నెమ్మది ఉందా? లేదు. సమాధానం ఉందా? లేదు. నీ పిల్లలకి సంపాదించి పెట్టావా? లేదు. ఎందుకు? జ్ఞానము లేక. ఏం లేక? జ్ఞానము లేక. ఉంది జ్ఞానము, సంపాదించే జ్ఞానం, కానీ దేవుడిచ్చిన జ్ఞానం నీ దగ్గర లేదు. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన నీకు తోడై ఉన్నాడంట. ఎవరికి? ఈ సత్యం నీకు తెలియదు. ఆయన ఐశ్వర్యము ఘనతయు ఆయన వల్ల కలుగును అన్న సత్యము ఎప్పుడో మనకిచ్చాడు, కానీ మనకు తెలియదు. మనం ఇంకా ఓటీలు, కష్టపడు, ఇంకా ఏదో కష్టపడుతూనే ఉన్నాం. ఎంత కష్టపడ్డ ఫలితమో రాదు. దేవుని వలననే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. దేవుని కృప ఉంటేనే, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తేనే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు. హల్లెలూయా.